హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇడ్లీ పిండితో ఒక్కసారి ఇలా పునుకులు చేసి చూడండి, చాలా రుచిగా ఉంటాయి. అవి ఎలా చేయాలంటే, ఒక గిన్నెలోకి కొంచెం ఇడ్లీ పిండిని తీసుకొని దానిలో తగినంత ఉప్పు వేసుకోవాలి. నేను ఆల్రెడీ వేశాను, అందుకే చూపించట్లేదు. దానిలో చిన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు, చిన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి ముక్కలు, చిన్నగా కట్ చేసిన కరివేపాకు, కొంచెం జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. అలాగే ఇష్టమున్నవారు కొంచెం కొత్తిమీరను కూడా వేసుకోవచ్చు. దానిలోనే ఒక 2 స్పూన్ల పెరుగు కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. అది బాగా కలిసిన తర్వాత దానిలో సరిపడా గోధుమ పిండిని వేసుకోవాలి. నేను తీసుకున్న పిండి క్వాంటిటీకి తగ్గట్టుగా ఒక 5 స్పూన్స్ వేసుకుంటున్నాను. గోధుమ పిండిని వేసుకుని ఒకసారి బాగా కలుపుకొని పిండి కన్సిస్టెన్సీ సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి. దానికి సరిపడా కలుపుకోవాలి. 5 స్పూన్స్ వేసినప్పటికీ నాకు కొంచెం లూజ్గా అనిపించింది. అందుకని మరలా 1 స్పూన్ వేసుకుని బాగా కలుపుకుంటున్నాను. అది కూడా బాగా కలిసిన తర్వాత చెక్ చేస్తే పునుకులు వేయడానికి వీలుగానే సరిపోతుంది. మీరు తీసుకున్న పిండి క్వాంటిటీకి తగ్గట్టుగా గోధుమ పిండిని చూసుకుని కలుపుకోండి. దాన్ని మూత పెట్టి ఒక 15 to 20 మినిట్స్ నానబెట్టాలి. నానిన తర్వాత స్టవ్ మీద డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకుని ఆ పిండిని కొంచెం కొంచెంగా తీసుకుని పునుకులు వేసుకోవాలి. వేసిన వెంటనే కదపకుండా 1 నిమిషం ఆగిన తర్వాత కదుపుతూ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆయిల్కి సరిపడా మాత్రమే పునుకుల్ని వేసుకోవాలి. కొంచెం ఎక్కువ వేసుకున్నా సరే పునుకులు సరిగా వేగవు. కాబట్టి చూసుకుని వేసుకోండి. ఈ పిండిలో మైదా పిండి బదులు గోధుమ పిండి వేసినప్పటికీ, అలాగే వంట సోడా బదులు పెరుగు వేసినప్పటికీ చాలా రుచిగా ఉంటాయి. పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా చాలా బాగుంటాయి. ఇప్పుడు పునుకులు కలర్ వచ్చేసాయి కదా, ఈ కలర్ వస్తే సరిపోతుంది. ఇప్పుడు వాటిని ప్లేట్లోకి తీసేసుకుని మరలా అలాగే మిగిలిన పిండిని కూడా పునుకులు వేసుకోవాలి. ఈ పునుకుల్ని టమాటా చట్నీతో తింటే చాలా రుచిగా ఉంటాయి. ఆయిల్ కూడా చాలా తక్కువగా పీలుస్తాయి. ఎన్ని తిన్నా కూడా హెవీ అనిపించకుండా లైట్గానే అనిపిస్తుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చాయో కమెంట్ చేయండి. వీడియో నచ్చితే చిన్న లైక్ ఇచ్చి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.